ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రభునామములో శుభాహ్వానం తెలియజేస్తున్నాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడడం మాత్రం పాపమే. నువ్వు ఏ విషయాల్లో శోధించబడతావో తెలుసుకోకుండా శోధించబడడానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే శోధకుడు నిన్ను ఆవహించి లేక నీలో ప్రవేశించి నీ ద్వారా పనిచేసి తదుపరి నష్టాన్ని నీవు కూడా తీర్చుకోలేనంతగా, భరించలేనంతగా అంత తీవ్రత నష్టాన్ని కలిగించుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకెందుకు ఇలా అయ్యింది, నువ్వెందుకు ఇలా చేసావు అని అడగడానికి కూడా అవకాశం ఉండని దుస్థితి వస్తుంది. కాబట్టి ఆత్మీయమైనటువంటి తీవ్రతల విషయాలలో అవకాశం అపవాదికి ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా జాగ్రత్త పెట్టుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం నేర్చుకుంటున్న మొదటి 2 విషయాలలో అపవాది ఎక్కడ మన విశ్వాసాలను అధికంగా శోధిస్తాడు అని అంటే రెచ్చగొట్టేటువంటి అధికమైన పరిస్థితుల్లో మొట్టమొదటిది ద్వేషాన్ని నువ్వు వెల్లడి చేసేటప్పుడు ఎలా వెల్లడి చేస్తావో చూస్తాడు. అసలు నీ హృదయంలో నుంచి ఆ ద్వేషాన్ని ఇతరుల మీదకు వెళ్ళగక్కాల్సి వచ్చినప్పుడు ఎంత సాత్వికంగా, ఎంత సౌమ్యంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆత్మీయంగా వెళ్ళగక్కాలో ప్రయత్నం చేస్తావా? ఆ టైంలో కోపం వస్తే నేను మనిషిని కాదు అనేటట్టు చూపిస్తారా? అది జాగ్రత్త. అది మొదటి విషయం. రెండవది, కోపాన్ని బయలుపరచాల్సి వచ్చినప్పుడు క్రూరమైనటువంటి క్రోధాన్ని వ్యక్తపరుస్తాం. సో ఆ యాంగర్ని ఏ రీతిగా బయటకు చూపిస్తామో అనేటువంటి ఉగ్రత దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియగా మారిపోతుంది. గమనించండి, రక్షించబడిన తదుపరి నీ రక్షణకు సవాళ్ళు అధికంగా ఉంటాయి. నువ్వు రక్షించబడకపోతే నీ అసహ్యమైన క్రియలకు విలువలు ఎక్కువగా ఉంటాయి. ఆ యేసే నీకు దొరకకపోతే, క్రీస్తులో కనుక నువ్వు ఉండకపోతే, నువ్వు చేసే ఎలాంటి చెత్త పనైనా దానికి ఒక డిగ్రీ, దానికి ఒక క్వాలిటీ వస్తుంది, దానికి ఒక మెరిట్ వస్తుంది. కానీ క్రీస్తులోకి వచ్చాక ప్రతిదీ కూడా యేసుక్రీస్తుతో తుయ్యబడుతుంది, ఆయన కొలమానంతో లెక్కించబడుతుంది. అప్పుడు మాత్రం మనిషికి నువ్వు ఎంత గొప్పగా సాధించావనుకున్నా ఏ దేవుడైతే, క్రీస్తు అయితే ఏం చేస్తాడనే దగ్గర ఆగిపోతావు. కాబట్టి దుర్మార్గమైన పనుల మధ్యలో ఆత్మీయతను కొలవేసుకోలేం, కానీ క్రీస్తు యొక్క పద్ధతిలో కొలవేసుకొని మన విలువలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిది మీరు విన్నారు, శోధించబడే స్థితి ద్వేషాన్ని వెల్లడి చేయుట. రెండవది, కోపాన్ని బయలుపరచుట. మూడవది ఈరోజు మనం విందాం, ఆగ్రహమైనటువంటి పనులను మీరు ఎలా వెల్లడి చేస్తారు. ఆగ్రహ పనులు అంటే కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఎలా వ్యక్తపరుచుతారో వేరు, కోపాన్ని వ్యక్తపరచడానికి మీరు చేసేటువంటి చర్యలేంటి, ఆగ్రహ పనులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. 37వ కీర్తనలో 8వ వచనం దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, Psalm 37:8. చాలా మంచి కీర్తన ఈ 37వ కీర్తన. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ కీర్తనకారుడు ఈ వచనాలతో మనల్ని దావీదు బలహీనపరిచి మాట్లాడతాడు. మొదటి మాటే చాలా కఠినంగా ఉంటుంది. 37:1 Psalms 37:1. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, ఓకే, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. ఎందుకు ఈ 2 విషయాలు మొదట వచనంగా చెప్తాడంటే, ఒక వ్యక్తి తన అనుభవాన్ని చెడ్డవారిని చూసిన వెంటనే మనకు కూడా ఏమవుద్దంట, అలా చెయ్యాలనిపిస్తుంది. వాళ్ళకి అవినట్టు మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. మనం కూడా ప్రేరేపించబడతాం. అందుకే ఆ మాట చెప్తుంది, వ్యసన పడొద్దు అని చెప్పాడు. దుష్కార్యము చేయవారిని చూసి నువ్వు, వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి నువ్వు మత్సరం అంటే కుళ్ళు, మనం ఎందుకలా కుళ్ళిపోతున్నాం అంటాం కదా, ఆ కుళ్ళుబోతుతనాన్ని పడకూడదు, అది చెయ్యాలనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ వచనాన్ని చెప్తూ 8వ వచనం దగ్గర ఆ మాట మాట్లాడాడు చూడండి. కోపము మానే, ఆగ్రహము విడిచిపెట్టుము, అది వదిలిపెట్టు, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఎందుకు కీడవుద్ది, అది వ్యసనంగా ఎలా మారుతుంది? కోపము, ఆగ్రహము వ్యసనంగా మారి నీ శరీరం ద్వారా అది బయటకు ఎలా పనిచేస్తుంది, ఏ పనులు చేయటానికి ప్రయత్నం చేస్తుంది, ఆయా పనులు చేసేటప్పుడు నీ శరీరము, నీ ఆత్మీయత, నీ మనస్సాక్షి, నీ అంతరంగం, నీ యొక్క రక్షణ లేక నీ మారు మనసు, ఇవన్నీ ఏ రీతిగా బయటకు పనిచేస్తాయి అన్నది మనం ఆలోచించుకోవాలి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, Colossians 3:8. ఇప్పుడైతే మీరు ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత అయితే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. వీటిలో కొన్ని కాదు, వీటిని నచ్చినవి కాదు, నీకు నచ్చనివి కాదు,
అన్నీ వదిలిపెట్టాలి. వీటన్నిటిని నువ్వు డిశ్చార్జ్ చేయాల్సిందే. ఎలాంటి విషయాలను విడిచిపెట్టమన్నాడు? ఇప్పుడైతే అనేటువంటి పదం ఒకప్పుడుకి ఇప్పటికీ. ఒకసారి యేసుప్రభులోకి వచ్చిన తర్వాత నీ బాహ్య పురుషుడు కృషించిపోతాడు, అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ బాహ్య పురుషుడు అంటే శరీర రక్త మాంసాలు కలిగినటువంటి, బలము కలిగినటువంటి, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, తెలివి జ్ఞానము కలిగినటువంటి పురుషుడు చనిపోతాడు గోధుమ గింజ వలె. ఫలించేటువంటి ఆత్మ సంబంధి బయటకు వస్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నూతన స్వభావాన్ని ధరింపజేసుకుని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడో ఆ రకమైన లక్ష్యపు జీవితం నీ ముందు కనపడదు. ఒకప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి స్థితిలో చాలామందికి అద్భుతమైన రక్షణ సాక్ష్యాలు నేను విన్న తర్వాత దేవుడు నాకు ఇలా కనిపించాడు, ప్రభు నేను దర్శించబడ్డాను, నా జీవితం ఇలా మార్చుకున్నాను చాలామంది చెప్తారు. నిజానికి మీ జీవితంలో మొట్టమొదటి మీ నుంచి బయటికి వెళ్ళేది విగ్రహారాధన. ఒకప్పుడు మనం ఎటుపోయి బొమ్మలు అనబడినటువంటి ఆకాశ నక్షత్రాల దగ్గర నుంచి, చతుష్పాద జంతువుల దగ్గర నుంచి, భూమి మీద ఉన్నటువంటి పోలికలు కలిగిన పరిస్థితుల నుంచి అన్నిటినీ ఆరాధిస్తాం, ఆఖరికి ప్రకృతిని కూడా ఆరాధిస్తాం. కానీ ఒక్కసారిగా యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ ఒట్టిదని చెప్పి పక్కకు పెట్టేస్తాం. బ్యూటిఫుల్, చాలా అద్భుతం అది. ఒకదాని విగ్రహాన్ని విడిచిపెట్టడం అంటే ఆధ్యాత్మికతలో ఒక మేలైనటువంటి స్థితియే. ఆ తరువాత ప్రభు మనల్ని కోరుకునేది ఏంటంటే అక్కడతో ఆగమన్నాడు. నీ శరీర అంతరంగంలో నివాసం చేస్తున్నటువంటి నీ పూర్వపు పరిస్థితులు కలిగినటువంటి ఆ స్వభావాన్ని నువ్వెలా మార్చుకోవాలో చూసుకో అని చెప్తాడు. సో ఇప్పుడు అక్కడ చెప్పాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము ఇవన్నీ ఏం చేయమన్నాడు? విడిచిపెట్టండి, వదిలిపెట్టేయండి అన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. క్రీస్తులోకి వచ్చేసారు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వచ్చేసింది, సంఘంలోకి వచ్చేసారు, వాక్యం చదివేస్తున్నారు, పొద్దున్న వాట్సాప్లో ఒక 30 మంది పంపించేసి సేవ కూడా చేసేస్తున్నారు. ఏం సేవ ఇది? వాట్సాప్ సేవ. ఎంత సేవ అంటే ఒక్కొక్కడు స్టేటస్లు పెట్టి దేవుడికి ఏదో చేసేస్తున్నారు. వాక్యాలు స్టేటస్లు పెట్టేసి, వాక్యాలు ఒక 30-40 మందికి 400 మందికి పంపించేసి ఫేస్బుక్లో పెట్టేసి ఎంత సేవ చేసేస్తున్నారో చేసేసి ఆ మొహం కడుక్కున్న వెంటనే మళ్ళీ పాత స్వభావం బయటకు వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్. నేనే, నా రక్షణే, నా భక్తి సేవే, వ్యక్తిగత లైఫ్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు నీకు కోపాన్ని వ్యక్తపరచాల్సిన పరిస్థితి నీ ముందు వస్తే సిచ్యువేషనల్లీ ఆలోచించి చెప్పండి. ఒకవేళ కోపాన్ని వ్యక్తపరచాల్సిన పరిస్థితి నీ ముందుంటే నువ్వు ఎంత సజావుగా, ఎంత ఆత్మీయంగా దాన్ని వ్యక్తపరుస్తారు? మీ పక్క వాళ్ళని అడగండి, సజావుగా ఆత్మీయంగా కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తావని. ఎనీ ప్లానింగ్, ఎనీ ప్రోటోకాల్? అంటే ఫస్ట్ నేను ముందు కొంచెం చిన్న చిరుకోపం ప్రదర్శిస్తాను, ఆ తర్వాత కళ్ళు పెద్ద చేస్తాను, ఆ తర్వాత గొంతు పెద్ద ఏమన్నా ప్రోటోకాల్ అని పెట్టుకుంటారా? లేకపోతే టైమ్లీ యాక్ట్ చేస్తారా? పోనీ టైమ్లీ మీరు యాక్ట్ చేసేది ఏమైనా స్పిరిచువల్గా, సూపర్ స్పిరిచువల్గా ఉంటుందా? నాలాగా ఎవడో చేయలేడు అన్నట్టు ఉంటుందా? లేకపోతే ఎవడో చేయకుండా ఉండేటట్లు చేస్తామా? ఆ కోప చర్యలను ఎక్స్ప్రెస్ చేయటం ఎట్లా చేస్తారు? ఎవరు మీకు మాదిరి ఆ టైంలో? మీరు చెప్తారు కదా, నేను దావీదు వలేనే, దావీదు వలే నాట్యం పాడదు కానీ బాగా చాలా చక్కగా ఎవరిని పెట్టుకుని వాళ్ళకి పాటలు పాడేసుకున్నప్పుడు. మరి ఇప్పుడు కోపపడేటప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఎవరు నీకు మాదిరి? ఏ క్యారెక్టర్ నీకు ఎగ్జాంపుల్ బైబిల్లో? అప్పుడు ఎవరు ఉండరా? అప్పుడు నువ్వే ఎగ్జాంపుల్ అందరికీ. సో ఆలోచించి చెప్దాం. ఏంటి ఆ పరిస్థితులు? కోపాన్ని వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు మీలో ఎవరికైనా ఇప్పుడు నేను కోపాన్ని వ్యక్తపరచాలి, నేను వ్యక్తపరచను అని ఆపుకున్నా అంటే ఏం చేశాను? దాన్ని దిగమింగాను. అది ఏం చేశారు? కంట్రోల్. వెరీ గుడ్, కంట్రోల్. 1 2 3 4 5 6 7 8 9 10. లేదా అమ్మ 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 కొంతమంది అమ్మనమ్మని చెప్తే కోపం తగ్గుద్దాం. కొంత యేసు 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 ఏదో యేసు అమ్మ ఏదో పెట్టేసి తొక్కావు. ఈరోజు వ్యక్తపరచాల్సిన కోపాన్ని రేపటికి వాయిదా వేసి ఎల్లుండి వరకు జరిపి ఓ 2 రోజుల తర్వాత పోస్ట్పోన్ చేసి ఆ తర్వాత వ్యక్తపరిస్తే అది కోపం ఫార్మాట్ ఏమవుద్దో తెలుసా? క్రోధంగా మారద్ది. కోపము క్రోధంగా మారి బయటకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆగ్రహము. ఫస్ట్ రోజు చేస్తే కోపం, 2 రోజులు దాటి 3 రోజులు పెంచి 4 రోజులు సాగదీస్తే అది క్రోధం. ఆ తర్వాత ఎప్పుడు బయటకు వచ్చినా అది ఆగ్రహం. ఇప్పుడు చెప్పండి, ఈ 3 నీకు తెలుసా తెలీదా? అంటే పదాలు నీకు తెలియకపోయినా ఎక్స్ప్రెషన్ ఒకటే. అంటే ఏ వాయిదా వేస్తున్నప్పటికీ నీకు ఈరోజు కోపం వచ్చిందనుకోండి, వెంటనే మీరు ఎక్స్ప్రెస్ చేస్తే సగం పాపం ఉండదు. ఎప్పుడు పాపం ఉండదో చెప్తున్నాను. కోపాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే రికన్సైల్ అయ్యి సారీ అని చెప్పేస్తే పాపం ఉండదు. సాయంత్రం వరకు సాగదీసావనుకో స్టార్ట్ అవుద్ది కోపం. రాత్రి కంటిన్యూ చేసావనుకో నువ్వు పాపివే.
నువ్వు ఎవడి గురించి చెప్ప, నువ్వు పాపివే. ఇంకా దానికి పశ్చాత్తాప శిక్ష చాలా పెద్దది. యేసు ప్రభు శిక్ష తీసుకున్నటువంటి దానిని నువ్వు నమ్మలేదని అర్థం. నువ్వు ఈరోజు కోపం, రేపటి వరకు ఇక్కడ స్త్రీలు ఎవరికైనా కోపం వచ్చి మీ ఆయనతో మాట్లాడకుండా రాత్రంతా ఆపి తెల్లవారి వరకు సాగదీసి రేపటి వరకు పెంచారు అని అంటే యేసు ప్రభు సిలువను నువ్వు ఎవడవరా, నువ్వేం చేసావురా, పోరా అని నువ్వు తోసేసిన దాంతో సమానం. పురుషుడా, నువ్వు కూడా అంతే. పొద్దున్న కోపం వచ్చింది, సాయంత్రం వరకు పోస్ట్పోన్ చేసి రాత్రి మాట్లాడదాంలో అనుకుని ఆవిడ ఛాన్స్ ఇవ్వలేదని నువ్వు రేపు రాత్రి వరకు సాగదీస్తే నువ్వు కూడా అంతే. యేసు ప్రభు ఇంకో 2 కొరడ దెబ్బలు కొట్టినోడివే. మీరు ఏమైనా అనుకోండి, అది బైబిల్ చెప్తున్న పద్ధతి. నీ ఆగ్రహ దుశ్చర్యలను బయటకు వ్యక్తపరచటంలో ఆత్మీయతను కనపరచలేని ఒక దౌర్భాగ్యుడు ఆత్మీయుడు కాదు. కోపం రావడం తప్పని బైబిల్ చెప్పలే, దాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయి. కోపపడు, కానీ పాపం చేయకుండా చూసుకో. పాపం అనేది వాక్యపు నిబంధనకు నువ్వు దాటిపోకుండా చూసుకో. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా చూసుకో. నీ వలన ఇతరుల హాని, అపకారము, బాధ, నష్టం, నలుగుట పడకుండా చూసుకో. ఏ పరిస్థితులు నువ్వు చేస్తున్నప్పటికీ అది నిన్ను నువ్వు సిలువ వేసుకోవడం మాత్రమే కాదు, సొంతానికి నువ్వు శిక్షించుకోవడం మాత్రమే కాదు, నీ చుట్టూ ఉండే చాలా పరిస్థితులకు నీ కోపం వలన శిక్షా పాత్రులుగా చేస్తున్నావు. అంటే ఏ ఒక్కరికి సంబంధం లేకపోయినా నువ్వు చేసినటువంటి చర్య యొక్క రిఫ్లెక్షన్స్ అందరి మీద పడతాయి. ఇప్పుడు తల్లి అలిగింది అనుకోండి, రాత్రి వంట చేయలేదు, ఎవరెవరు ఇబ్బంది పడతారు? నీ కోపం మీ ఆయన, పిల్లలా? మీ టార్గెట్ ఎవరు? మీ అత్త, మామ, నీ పిల్లలా? నీ కోపం ఎవరు? మీ ఇంటి ఓనరా లేకపోతే నేనా? నేను కూడా ఉంటాను కదా మీ కోపానికి కారణం. ఇప్పుడు నా మీద కోపం మీరు చర్చికి రాను అని మీరు మానేస్తే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు నీ చూసుకో, నీకు వచ్చినటువంటి దుశ్చర్య యొక్క కోపము యొక్క రిఫ్లెక్షను ఏ రీతిగా పనిచేస్తున్నావో శోధకుడు నిన్ను అక్కడ పట్టుకుని ఆపరేట్ చేస్తాడు. ఎందుకు? అది నువ్వు గెలవలేవని తెలుసు, అక్కడే నేను ట్రిగ్గర్ చేస్తాడు. ఎన్నిసార్లైనా విసిగిపోని వారు ఇద్దరే, ఒకటి అపవాది, 2 క్రీస్తు. ఆయన ఎప్పుడూ చేతులెత్తి విజ్ఞాపన చేస్తాడు, వీడెప్పుడూ మానక నిన్ను శోధిస్తూ శోధనలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఏ పరిస్థితుల్లో మీరు ఉంటారో చూసుకోండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీరు ఈ ఆగ్రహాన్ని వ్యక్తపరిచి, కోపాన్ని వ్యక్తపరిచి, లేక ఈ దుశ్చర్యను బయటికి తీసుకొచ్చేటప్పుడు మీలో ఎప్పుడైనా నేను చెప్పేటువంటి కారణాలు మీరు చేస్తున్నట్లయితే మీరు రక్షించబడ్డారా లేదా అన్నదానికి ఒక పెద్ద ప్రశ్న. అసలు రక్షించబడిన వ్యక్తివి నువ్వు ఆత్మానుసారమైన జీవితానికి ఇష్టపడుతున్నావా లేదా అన్నది రెండో ప్రశ్న. అసలు వాక్యం తెలుసా లేదన్నది ప్రశ్న. ఇంకా నీకు చాలా ప్రశ్నలు వస్తాయి, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఈ రాత్రి నువ్వు తెరుక్కుని బయటికి వెళ్ళాలి. మొదటి విషయం ఏంటంటే, నీకు విపరీతమైనటువంటి కోపం వస్తున్నప్పుడు, ఆగ్రహ దుశ్చర్యను వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు, అంటే యాంగర్ వల్ల వచ్చేటువంటి యాక్షన్స్ నువ్వు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడతావా? వెనక ముందు ఆలోచించకుండా ఒక పెద్ద మాట అయినా అనేస్తావా? ఏం చేస్తారు? బాగా ఆలోచించి వెనక ముందు కావాల్సిన ఆలోచించి మాట్లాడతారా? ఎంత మాట అయినా ఇసురుతారా? ఎవరు మాట్లాడలా. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచించి ఉంటారా? కాసేపు తర్వాత నేను ఆలోచించుకున్నాక మాట్లాడతాను అంటారా? పడుతుందా? ఏది గొడ్డలతో నరుకుతారా? చిన్న ఇంట్లో కూరగాయలు కూర్చునే కత్తితో కోస్తారా? అప్పుడు ఆ టైంలో మీరు ఏ పదం యొక్క వెయిట్ ఎంత? నరికేలాగా ఉంటుందా, చెక్కేలాగా ఉంటుందా, బ్లేడ్ లాగా చెక్కేలా ఉంటుందా? ఎంత గట్టిగా ఉంటుంది? ఇష్టం వచ్చిన పదాలు పడతాయా, సౌమ్యమైన పదాలు పడతాయా? మాట్లాడలేదు. నేను నీతోనే కదా జరుగుతుంది మాట్లాడుతుంది. ఏం పదాలు వస్తాయి? బరువైన పదాలు, భారమైన పదాలు, కోపం కలిగించే పదాలు, రోషమైన పదాలు. అవతల వాళ్ళకి అసలు ఆలోచిస్తారు? అసలు కోపం అంటేనే ఆలోచన కోల్పోవడం. దానిలో మళ్ళీ ఆలోచన ఎక్కడిది? సో అలాగని పదం మాట్లాడాల్సి వచ్చినప్పుడు లోపల నుంచి ఆగ్రహ బలం ఎంత? ఆ ఉద్రేకంతో మాట్లాడేటువంటి ఆ మాట యొక్క తీవ్రతకు మొత్తం భూమి కంపించాల్సిందే. అవతల మనిషి కదిలిపోవాలా, ఏడవాలా, నొప్పి పడాలా. ఏంటి నీ 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 ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏంటి? అవతల వాళ్ళ మీద గట్టిగా బరువైన పదం, ఇష్టం వచ్చినటువంటి ఆ పెద్ద అనాలోచితంగా చాలా ఇష్టమైన పదం అని. ఇప్పుడు నేను చెప్పే రెండో మాట వినండి. మరి చెప్తున్నాను కదా, మరి నేను కూడా అన్నాను, మరి అనాల్సి వచ్చింది, మరి అన్నాను. మరి వాళ్ళు అన్నప్పుడు నేను అన్నేంటి? మరి అన్నాను, మరి వచ్చింది అలాగే, మరి మాట అంతే, మరి వచ్చింది అంతే
అంటే సమర్థిస్తున్నావా, క్షమాపణ అడుగుతున్నావా? ఏటో సమర్థిస్తున్నావా అంటే నువ్వు ముందు అన్న మాటకి నీ దగ్గర వ్యాలిడిటీ ఉంది, నువ్వు అనుకున్నదే చేసావు. క్షమాపణ ఎప్పుడు అడుగుతావు? నేను అనుకోకుండా నేను చేశాను, తప్పు జరిగింది. నువ్వు అనుకుని చేసావు కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంది నీవు అనే మాటకి. నీ ఎక్స్పెక్టేషన్స్లో నుంచే మాట్లాడావు. మరి అప్పుడు నీ మనసు మారు మనసా? నీ రక్షణేనా? నీ ఆత్మీయతేనా? నీకు దేవుడు తెలుసా? వదకు తేపడను గొర్రెపిల్లగా వెళ్ళాల్సినటువంటి ఆ కొదమసింహం ఇప్పుడు నువ్వు చీల్చేలాంటి పదం ఎందుకు వాడింది? నరికేలాంటి పదం ఎందుకు వాడింది? కోసి తెగబట్టి ఎరగదీసేటువంటి పదం ఎందుకు వాడింది? ఎందుకంత గంభీరమైన పెద్ద పదం వాడావు? అంటే అన్నాను అని ఒప్పుకోవటంలో నీది ఆత్మీయత అనుకుంటున్నావా? వేషధారి. ఇప్పుడైతే మీరు వీటిని విడిచిపెట్టాలి. నువ్వెందుకు విడిచిపెట్టలేదు? కొలసీలకు ఎప్పుడు రాసిన పత్రిక నీ చేతుల్లో ఉంది. ఈరోజు చదివావా? నూతన నిబంధన నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నీ రక్షణ పొంది? ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత కూడా వాక్యం నువ్వు ఇప్పుడు అప్లై చేయడానికి అవసరం వచ్చినప్పుడు ఆ పదం వాడకుండా నువ్వు ఆపలేకపోయావంటే అసలు నీది మారు మనసేనా? ఇప్పుడు నేను ఇంకో కొత్త పదం వాడతాను, బాధపడకండి. అసలు నీకు బాప్తిజం ఇచ్చినోడు ఎవడు? ఏమనాలి నిన్ను? అవతలాడు ఏమంటాడు చెప్పండి? నువ్వు మారు మనసు పొందేవా? నువ్వు బాప్తిజం తీసుకున్నావా? ఎవడరా మీకు బాప్తిజం ఇచ్చినాడు? నీలాంటి వాడికి బాప్తిజం ఇచ్చిన పాస్టర్ అనాలరా? తప్పు ఎవరికి వెళ్ళింది ఇప్పుడు? నేను అదే అన్నాను, తప్పేముంది? మీరు చేసింది చర్య. రక్షణ ఇచ్చిన దేవుడు అబద్ధం, రక్షణకు మార్గంలో నిలబడిన పాస్టర్ కూడా అబద్ధమే. రెండో విషయం చెప్పండి. యాపిల్ ఫోను పగిలిపోయిందంట. ఎప్పుడు? అంత కోపంలో. రిమోట్లు చిన్నవే కదా, అందుకని పెద్ద ఫోన్ వాడాను నేను. రిమోట్లు పగలడం ఏముంది పెద్ద విషయం? చేతిలో ఉంది. ఆ టైంలో టీవీలు పగలగొట్టడం, సామాన్లు గందరగోళం చేయడం, బల్లలు తిరగేయడం. యేసుప్రభు ఎక్కడ? మందిరంలో, దేవాలయంలో. అక్కడ దొంగల గుహగా చేసి వ్యాపారశాలగా మార్చి తండ్రి ఇంటిని పాడు చేస్తున్నాయి. ఇంతకీ ఈ నాశనం చేసేవాడు ఎవడో తెలుసా? వాడిల్లే నాశనం చేస్తాడు. మరి ఈడే దుర్మార్గుడు. కోపం వచ్చిన వెంటనే చిందరబందర, గిన్నెలు తన్నేయడం, ఇసిరేయడం, వస్తువులు గిరాటేయటం, పగలగొట్టడం. కోపం కలిగి కావాలని ఆ టైంలోనే గుర్తొస్తుంది. ఇది ఎప్పుడు పగలగొట్టడం ఒక వస్తువు, దాన్ని వెళ్ళి ఎరగొడతాడు. కుర్చీలు ఎత్తిపెట్టి దబేలు మన ఎరగొట్టడం. ఇవన్నీ నేను విన్నవి చూసినవి కూడా చెప్తున్నా. మారు మనసేనా? నీ ఆగ్రహానికి నువ్వు చేస్తున్న చర్య నీతి కలిగిన చర్యనా? ఎందుకు వస్తువులు ఇరుగుతున్నాయి, పగులుతున్నాయి, నష్టం కలుగుతుంది? ఇంతకీ ఆ విషయం ఏంటంటే, ఎర్రగొట్టాల్సినవన్నీ ఎర్రగొట్టేసి వీడికి ఎక్కడ ఆనందిస్తారంటే, పురుషుడైతే ఎక్కడ ఆనందిస్తారంటే, మా అత్తగారు పెట్టింది అందుకే ఎర్రగొట్టేశాను. అత్తగారు పెట్టింది కానీ పొడుకునేది నువ్వే. నీ ఇంట్లో వస్తువులే నీకు ఇచ్చిన తర్వాత నీవే. ఆవిడేం పట్టుకెళ్ళిపోదు, మీ మామ వచ్చి తీసుకెళ్ళిపోడు, లెక్కలేడు. నీ ఇంటి వస్తువులే. మరి నువ్వు ఈరోజు నష్టపరుస్తున్నప్పుడు నీ జ్ఞానం నీకేం చెప్పింది అని అంటే, నేను కొనలేదు కాబట్టి వాటిని నేను నష్టపరచొచ్చు. ఇంకో కొంతమందికి అసలు బుద్ధే ఉండదులేండి. అసలు నువ్వు కొన్నావా ఎవడు కొన్నావా అనవసరం, నువ్వు నాశనం చేసావా లేదా అన్నది అవసరం. వస్తువులు ఎందుకు నీ చేతుల్లో నుంచి కోపం వచ్చినప్పుడు కింద పడతాయి? ఎందుకు గిరాటేస్తారు? ఎందుకు వాటిని పగలగొడటం ద్వారా సంతోషిస్తారు? నిమ్మళంగా ఉంటూ ఉంటారు. 3, అసహనాన్ని వ్యక్తపరిచేటప్పుడు చెయ్య లెగిచి అవతల వారిని తాకిందా లేదా? కాలు లేచిందా? ఇందాక మాట లేచిందా? ఇప్పుడు చెయ్య కాలు లేచిందా? లెగుస్తాయా లేగవా? ఏటో ఆవేశంలో ఊగిపోయి ఏం చేస్తాం? అవతలని జుట్టు పట్టేసుకోవడం, మెలిపట్టి చేతులు వెనక్కి లాగేయటం, నొక్కేయటం, మెడ నొక్కేయటం, గోడకేసి తొక్కిపెట్టేయటం, కాళ్ళుతో తొక్కేయటం, తన్నేయటం, డొక్కల్లో పొడి చేయటం, మనిషిని చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా మూర్ఖపు దుశ్చర్యగా, పిల్లలున్నారన్న జ్ఞానం లేకుండా, నా భార్య నా శరీరంలో సగభాగం నేను వాగ్దానం చేసిన నా దేవుని యొక్క స్వరూపం, ఇవన్నీ అనవసరం. కొట్టానా లేదా? ఆ టైంలో కొంతమంది ముఖాల మీదే కొడతారు, అదొక అభిషేకం. ఇంకెక్కడా కొట్టడు, ముఖం మీదే కొడతాడు. అదొక దురాత్మలండి అభిషేకం. సో ఆ రకమైనటువంటి కొట్టడం తనటంలో మానసిక ఆనందాలను ఏమనాలి? మరి కొంతమంది ఉన్నారు, వారికి అదేం విచిత్రమో తెలియదు, కానీ ఆ పిల్లలకి దేవుడు ఎంత కృపిస్తాడంటే, ఎంత కోపం వచ్చినా మొగుడు పిల్లలు కొట్టుకోరండి, పిల్లల్ని కొట్టేస్తారు. ఎంతలా కొడతారు తెలుసా? నేలకేసి పసిపిల్లల్ని బండకేసి కొట్టుమని ఉంది.
అలాగే కొట్టేవాళ్ళని చూశాను నేను. పిల్లల్ని ఎత్తిపెట్టి కొడుతుంటే అసలు ఆ చిన్న పిల్లోడా ఏంటి, ఆ రాక్షసుడా అన్నట్టు ఉంటుంది. దేవుని కృప ఏంటంటే ఆ పిల్లలకి ఏం తగలదు. మరి అదేంటో వాళ్ళు చాలా రాడి తేలిపోతారు, చాలా గట్టిగా కూడా ఉంటారు. మా నాన్నతో కొట్టించుకుంటూ కెరాటేకి బస్తా తయారైనట్టు. ఎందుకు అలా కొడతారు, ఎందుకు అలా ఆవేశం? దానికి కొంచెం ధైర్యం కలిగించడానికి కొంచెం ప్రభుత్వం వారి దగ్గర నుంచి అమ్మేటువంటి కొంత సరుకేసుకుని వచ్చి ధైర్యానికి ఎందుకంటే ఎవడమ్మాడంటే నువ్వు తాగేవారంటే ప్రభుత్వం నాకు ఇచ్చింది అన్నట్టు. తాగి ఏమన్నా ట్యాక్స్ పేయర్ అంటాడు. తాగి ధైర్యం తెచ్చుకుని దాంతో తెగబడి ఏమంటే తాగేసినప్పుడు కొట్టేస్తే కేసులు ఉండవని ఎవడో చెప్పాడంట. ఎందుకు ఉండవు, ఉంటాయి. ఆ టైంలో నిన్ను కూడా కొలబరుస్తారు వాళ్ళు కోపం తీరాలి కదా. సో ఏంటి ఆ పరిస్థితి? కొట్టేయటం, విపరీతంగా కొట్టడం, అసహనాన్ని వ్యక్తపరుస్తూ వ్యసనం పడేటువంటి మాటలాడడం, తోలనాడడం. ఎంత భాష, ఎంత అసమాధానకరమైనటువంటి భాష. చెత్తగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అన్పార్లమెంటరీ వర్డింగ్. ఎందుకు ఈ రకంగా కోపం వచ్చేటప్పుడు అలాంటి పదాలను మాట్లాడుతున్న, కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు అలాంటి వ్యక్తపరుస్తునేటప్పుడు పరిశుద్ధాత్మని యొక్క నడిపింప, దురాత్మ యొక్క నడిపింప? అది గట్టిగా చెప్పాలి. మీకు తెలుసా దురాత్మ ఎలా ఉంటుందో? ఆవాహయామి అని పిలుస్తారా? అప్పుడు వస్తుందా మీ మీదకి? మరొక విషయం చెప్పాలి. 4వ విషయం ఏంటంటే ఆ టైంలో విపరీతమైనటువంటి వేషధారణ ధరించడం. విపరీతమైన వేషధారణ. ఎప్పుడు కోపాన్ని వ్యక్తపరచడానికి ఉపయుక్తమైన వేషధారణ ఎలా ఉంటుందంటే విపరీతమైనటువంటి ప్రేమను, భక్తిని నటిస్తారు ఆ టైంలో. విపరీతమైన ప్రేమ, విపరీతమైన భక్తి. ఇది దేవుడు అంటేనే. మనుషులంటే మీకు ఎలాగో లక్ష్యం ఉండదు. ఒక వ్యక్తిని అంటుకట్టేటప్పుడు దేవునికి ఉన్నటువంటి శాశ్వతమైన ప్రణాళిక భూమి పుట్టక మునుపు నుంచి ఉంటుంది. పరలోకంలో నుంచి ఒక మనిషిని కిందకి పంపాల్సి వచ్చినప్పుడు నీ వేలు ముద్రల దగ్గర నుంచి నీ తల వెంట్రుకల వరకు లక్ష్య పెట్టి ఎవరింటిలో, ఏ ప్రదేశంలో, ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ వయసులో, ఏ వ్యక్తిలో, ఏ కుటుంబంలో ఎన్నో వాడిగానో నిర్ణయించి ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని అంటుకట్టబెడతాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి జీవించటం అన్నది ఇది దైవికమైన మహోన్నతమైన చర్య. అలాంటి ఒక కుటుంబ వ్యవస్థలో ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి మానవుని ఒంటరిగా ఉండటం మంచిది కాక, అలాంటి వ్యక్తికి అంటుకట్టి ప్రపంచాన్ని విస్తరింపచేయడానికి వాడిన ప్రణాళికలో భాగమే నీతో ఉన్నటువంటి నీ జనము, నీతో ఉన్న నీ కుటుంబం. అలాంటిది నువ్వు ప్రేమించి తెచ్చుకున్నా, ఎత్తుకుని తెచ్చుకున్నా, లేచి వెళ్ళిపోయినా, లేకపోతే ఎవరో తీసుకొచ్చి మేము పెట్టినా మీ చేతిలో, అది నీ కుటుంబ వ్యవస్థగా పిల్లల్ని ఫలింపజేసి నీ ఇచ్చాడు అంటే దాని నుంచి దాటిపోక దానిని దేవుని నీతిలో నువ్వు వర్ధిల్ల చేయాలని. అలాంటి దగ్గర నువ్వు అసహ్యమైన క్రియ చేసి దేవుని ప్రేమను నువ్వు నటించినా, దేవుని ప్రేమను నటించేటట్లుగా నువ్వు చేసేటువంటి వేషధారణ వేస్తే దేవుడు మోసపోతాడా? మీరు మోసపోతున్నారా? ఎవరు మోసపోతారు? మోసపోకండి, దేవుడు విక్రించబడు. దేవుడు ఎప్పుడు మోసపోయేది మనమే కదా, మోసం చేసే లక్ష్యాలు మనమే కదా. సో మనము మోసం చేసేటువంటి ఆ పరిచర్యకు మీరు నటించేటువంటి ఆ వేషధారణ దేవుడు అసహించుకుంటాడు. జాగ్రత్త. మరొక మాట చెప్పాలి. దేవుని ఉగ్రతకు చోటివ్వ లేకుండా విపరీతమైన స్వీయ నాశనాన్ని కోరుకోవటం ఈ ఉగ్రతకు చోటివ్వని పనులు. దేవుని ఉగ్రతకు చోటివ్వాలి. 109వ కీర్తనలో 17వ వచనంలో చెప్తాడు, 109:17. ఈ వచనం అండర్లైన్ చేసుకొని కంటతా పెట్టండి. ఇది మీ ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద హెచ్చరిక వాక్యం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయెను. నువ్వు శపించుట నీకు ఇష్టమైతే నీ దగ్గరికి వచ్చేది శాపమే. దీవించుట నీకు ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గరకు రానిది దీవనే. సో ఇప్పుడు నువ్వు ఎవరైనా పరిస్థితి వచ్చినప్పుడు, మీరు ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు దీవిస్తారా, శపిస్తారా? మీ పక్క వాళ్ళని అడగండి. బాగా దీవించేస్తారా, శపిస్తారా అని నిజం చెప్పాలి. దీవిస్తారా? చాలా శాపాలు పెడతారు కదా, శాపనార్థాలు పెడతారు కదా. ఎంత శాపాలు పెడతారంటే ఆ టైంలో నీ శాపాలకు ఒక పుస్తకం ఉంటుంది నీ దగ్గర. నిజంగా ఆ టైంలో నీ హృదయపూర్వకంగా నువ్వు పెట్టేటువంటి ఆ శాపాలు నీ నోట్లో నుంచి వచ్చినవి అయితే కావు. ఎక్కడి నుంచి వస్తాయి చూసుకోండి. కోపం వచ్చినప్పుడు మీరు తిట్టేటప్పుడు మీకు కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాలు మీకు ఎలాంటివి ఉంటాయో చూడండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటప్పుడు మీ పెదవుల్లో నుంచి రావచ్చు.
మీరు ద్వేషించాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ నాభిలో నుంచి మీ బొడ్డు దగ్గర నుంచి కదులుద్ది ఆ బాధ. ఆ కోపం కింద నుంచి వస్తుంది, ప్రేమ పైనుంచి వస్తుంది. మీరు ఏదైనా ప్రేమించేటువంటి పనుల్లో పైన బయటకు వచ్చే పద్ధతులు వికలాగంటాయి. ద్వేషించేటప్పుడు మాత్రం కింద నుంచి వస్తుంది. చూసుకోండి ఒకసారి, కింద నుంచి వస్తుంది. అక్కడ శపించుట వాడికి ఇష్టం కాబట్టి ఆడి మీదకి శాపం వస్తుంది. దీవించుట వాడికి ఇష్టం లేదు కాబట్టి దీవెన ఆడి దగ్గరికి రాదు. ఇప్పుడు నీ జీవితంలో కోపము విపరీతంగా వచ్చినప్పుడు, ఆగ్రహంతో కూడినటువంటి పనిని నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు, అది నీ శరీరంలో నుంచి అవతల పరిస్థితుల మధ్యలో ఎలాంటి శాపాలు ఇవ్వాలని ఆశపడతా ఉంటారో చూడండి. నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి ఒక చిన్న సినారియో చెప్తాను. మీరు ఎవరైనా చిన్నపాటి ఉద్యోగం చేసేవాళ్ళు అయితే, చిన్న ఉద్యోగం చాలు, మీ మీద ఒక అధికారం ఉంటే చాలు, మీ కోపం వస్తే మీ బాస్ని లేక మీ ఓనర్ని ఎలా తిడతారు? 100 కంపెనీలు నీకు వచ్చేను గాక అంటారా? ఎలా తిడతారు చెప్పండి ఆ టైంలో? నీ ఒక్కదానికి సెలవు ఇవ్వకపోతే, నీకు పర్మిషన్ ఇవ్వకపోతే, నీకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే, నీకు కావాల్సింది నీకు అందించకపోతే, ఆ టైంలో నీ కోపం అంతా ఎలాంటి తిట్లు ఉంటాయి? మాయరోగం వచ్చి ఇటు పడిపోను. అసలు అది మామూలు తిట్లు కూడా కాదు. ఎంత లోపల నుంచి తిట్టగలవో, ఎంత ఎక్కువగా తిట్టగలవో, ఎంత కాంక్షగా తిట్టగలవో, ఆఖరికి దేవుని రూపంలో నువ్వు తిట్టేయడానికి ప్రయత్నం చేస్తావు. దీవించడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు వచ్చేదేంటి? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పింది. సమాధానాన్ని కోల్పోండి, తప్పులేదు. సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి, అది వాక్యం. కోల్పోవడం వల్ల నా రీజన్స్ నాకుంటాయి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి అపాలజైజ్ చేయగలుగుతాను, గాడ్ విల్ యాక్సెప్ట్ ఇట్, అంతవరకు ఓకే. సమాధానం కోల్పోవటానికి నా రీజన్స్ నాకుంటాయి, కానీ శత్రువుని ప్రేమించకపోవటానికి రీజన్ ఏమైనా ఉందా? సమాధానం కోల్పోవటానికి నా రీజన్స్ నాకున్నాయి, కానీ ఆ టైంలో నాకు శత్రువు ఎవరు? నిన్నటి వరకు ప్రేమించిన వ్యక్తే కదా. ఇప్పుడు నాకు కోపం వచ్చిన వెంటనే నాకు ఆ టైం ఆ మనిషి నాకేమవుతాడు? ఇప్పుడు శత్రువుని నేను ప్రేమించాలా వద్దా? సమాధానం కోల్పోవటానికి నాకు రీజన్ ఉంది, కానీ శత్రువుని ప్రేమించకపోవటానికి నాకు కారణం ఉందా? ఇప్పుడు దేవుడు నేను ఏమడుతాడు? సమాధానం కోల్పోయినందుకు నీకు కావాల్సిన సిచ్యువేషన్ నీకు ఇచ్చి సమాధానం రికన్సైల్ అయ్యేలా చేస్తాడు, కానీ ప్రేమించకపోవడం అనేది నీ మీద దోషంగా మారింది. కొత్తగా అంటున్నారు ఏంటిది? కోపం వచ్చినప్పుడే కాదు సార్ సమాధానం కోల్పోతాం. సమాధానం కోల్పో, ప్రేమించద్దని ఎవడు చెప్పాడు? నేను మళ్ళీ చెప్తాను. కోపం వచ్చింది, నువ్వు ఎందుకు ఫోన్లో బ్లాక్ చేసావు? మాట్లాడకుండా ఉండు. ఫోన్లో బ్లాక్ చేయడం అర్థం ఏంటి? నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఈ రెండు వేర్వేరు. దేవుడు రెండు వేర్వేరుగా చూస్తాడు. నాకు కోపం వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇంటికి వెళ్ళకపో, తప్పేం లేదు, కానీ వాళ్ళు నీ ఇంటికి వస్తే తలుపు ఎందుకు వేసావు? అది ప్రేమించకపోవడం. దేవుడు ఊరుకోడు. నువ్వు వెళ్ళడం మానే, నో ప్రాబ్లం. వాళ్ళు వస్తే నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఆతిథ్యం ఇచ్చటంలో మీరు దేవదూతలకు తెలియకుండా పరిచయం చేయాలిగా. తలుపు తీయాలి, కూర్చోబెట్టాలి, కాఫీ టీ ఇవ్వాలి, అవసరమైతే భోజనం చేయాలి, అన్నీ పెట్టాలి. కానీ నీకు వాళ్ళ మీదకి వెళ్ళడానికి నీ రీజన్స్ నీకు ఉంటాయి. దాన్ని ఏం దేవుడు అడగడు, నీకు కావాల్సిన టైం ఇస్తాడు. నేను చెప్పేది ఎవరి గురించి? అలా చూస్తారండి. మరి నీ కోపం వచ్చినప్పుడు నువ్వు చేసే పని ఎలాంటిదో చూసుకో. ఈ పనికి దేవుడి సహకారం ఎంత, దయ్యం అదే అపవాది సహకారం ఎంత? దయ్యం అంటే బాగోలేదులే. అపవాది సహకారం ఎంత? మీకెవరు బాగా దగ్గరగా ఉన్నట్టుంది ఇప్పుడు? దేవుడా దయ్యమా? అపవాదా? ఎవరండి? నిజంగా చెప్తున్నాను, మీరు దేవుని కుమారులరా. ఎందుకు చెప్పా? యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం చేస్తూ అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి శోధించబడినప్పుడు ఎవరున్నారు ఆయన పక్కన? గట్టిగా చెప్పరే. శోధించడానికి ఎవరు తీసుకెళ్లారు అరణ్యంలోకి? అపవాది. ఇప్పుడు మీతో ఉన్నది ఎవరు? నేనేమన్నాను? మీరు దేవుని కుమారులే, మీరు దేవుని కుమార్తెలే. మీతో కంటిన్యూస్గా నడుస్తున్నాడు ఆడు. వెల్డర్నెస్ మీరు మీ ఇల్లు, లేకపోతే మీ ఆఫీసు, లేకపోతే మీరు పనిచేసే స్థలం, మీరు చదివే స్థలం, మీరు ఉండే ప్రదేశం, ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో పాటు అపవాదిని మీరు జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తున్నారు. మీరు దేవుని కుమారులే, డౌటే లేదు. సమాధానపరుచువారు ధన్యులు, వారు మళ్ళీ. మరి ఇప్పుడు నువ్వు వెతకలేదే సమాధానం, కాబట్టి అప్పుడు ఎవరు కుమారులు? నేను అనలేదు, మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, సమాధానం కోల్పోవటం వేరు, శత్రువును ప్రేమించలేని తన వేరు. ప్రేమించలేకపోవడం నేరం. సమాధానం కోల్పోవటం ద్వారా దేవుడు నీకు ఇచ్చేటువంటి పరీక్షలో నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడడానికి చేసే పరీక్షలు నానా విధాలుగా ఉంటాయి. నీ టెంప్టేషన్కి తగినట్లుగా నీ మనస్సును సిద్ధపరిచి దానికి తగ్గ పరీక్ష ఇచ్చి దానిలో నువ్వు గెలిచేలాగా దేవుడు నీకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. సో దేవుని సహాయం తీసుకోవడం మాని నేనేదో గెలుద్దామంటే ఓడిపోతావు, ప్రతిసారి ఓడిపోతావు. జాగ్రత్త. తర్వాత విషయం, ఏ రోజైనా ఎప్పుడైనా
బాగా విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం వచ్చినప్పుడు దేశదిమ్మరి పనులు చేశామా? దేశదిమ్మరి పనులు అంటే బీచ్కి వెళ్ళి కూర్చోవడం, సినిమా హాల్కి వెళ్ళి కూర్చోవడం, హైపర్ ఆది కార్యక్రమాలు చూడడం, చమక్ చంద్ర, సుడిగాలి సుధీర్, ఎవరు వీళ్ళందరూ? జబర్దస్త్ కార్యక్రమాలు చూసుకోవడం. ఈ మనస్సును కాస్త కేవలం శరీరాన్ని పక్కకు వదిలేసి మనకు కొత్త లోకాన్ని సృష్టించుకుని కొత్త ప్రపంచానికి వెళ్ళి ఆత్మీయ ఆనందాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళని దేశదిమ్మరులు అంటారు. నేను చూసిన విషయం ఏంటంటే, ఈ దేశదిమ్మరి అనేటువంటి పదము అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకున్నారు. వీడు చిన్నోడు పెద్దోడు చిన్నోడిని చంపేశాడు. చంపేసిన తర్వాత వాడు వచ్చి దేవుని దగ్గర ఒక మాట అన్నాడు, ప్రభువా నేను చేసిన పని చెడ్డదే, కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను తేడాగా చూసి ఇంకెవరైనా ఏమైనా నా మనుషులు ఈడేరా అని అంటారేమో, అలా అనకుండా నన్ను ఇంకొక రకంగా కాకుండా నేను దేవుని చేత శిక్షించబడిపోయాను అని చెప్పడానికి ఒక ముద్ర వేసే నేను దేశదిమ్మర అయిపోతాను అన్నాడు. ఓ ముద్ర వేయించుకుని దేశదిమ్మరగా వెళ్ళాడు. మనం అంతే, కోపం వచ్చినప్పుడు పరిస్థితిని హ్యాండిల్ చేస్తారా, సిచ్యువేషన్ నుంచి దాటిపోయి వెళ్ళిపోతారా? మీ పక్కన అడగండి, ఏం చేస్తారు? సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారా, ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బెటరా? ఏది బెటరా? పురుషులందరికీ ఒకటే బెటరు. ఏంటి? నువ్వే ఉండు, నీకో దన్నం, నువ్వే సావు, నువ్వే తిను, నువ్వే బతుకు, నువ్వు నీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న సావండి, నేను పోతా. వెరీ గుడ్, నువ్వు పో. మీకేంటి పో. ఆ టైంలో నువ్వు అనే మాట ఏంటి చెప్పు? దరిద్రం వదిలిపోద్ది, పో, దేనికిందో పడి పో, దేనికిందో పడి పో, ఇంకేలాగో. డెసిషన్ కూడా నువ్వు వేస్తావక్క? ఏంటి నువ్వు? వాళ్ళు ఏదో అంటారులే రాత రాసేవాడు అని, మరి ఇప్పుడు వాళ్ళు చావు నువ్వే రాస్తావా? మరి దాన్ని ఏమంటారు? అపవాదికి చోటు ఇవ్వడం కాదా? ఆగ్రహాన్ని వ్యక్తపరిచేటప్పుడు నీ హృదయంలో నుంచి పులుకుతున్న ఆ శపించేటువంటి పదం ఎందుకు వస్తుంది నీ మనసులో? ఎందుకు అంత గొప్ప శాపాన్ని పలకాలని ఇష్టపడుతున్నావు? నీ నోట ఎప్పటికీ కూడా ఆశీర్వాదం వచ్చినమే కానీ శాపవచనం ఉండకూడదు కదా. మీరు మీ పిల్లలు తప్పు చేసినా, వాళ్ళు చెడు జరిగించినా, నష్టం కలిగించినా, పరిస్థితుల మధ్యలో వారు ఏదైనా వ్యతిరేకత వాళ్ళకి జరిగినా, పొరపాటును కూడా ఒక తండ్రిగా తల్లిగా వారిని ఏ రోజు కూడా శాపవచనము నీ నోట మాట్లాడకూడదు. ఒరే దరిద్రుడు అయిపోతావురా, అడుక్కు చస్తావురా, ఎలా అయిపోతావే, అక్కడ ఉండవురా, మట్టి కొట్టుకుపోతావురా, ఏంటా పదాలు? తప్పు చేస్తారు పిల్లలు అన్నాక. వాళ్ళు శరీరానుసారమైనటువంటి మనస్సు పెద్దదవునప్పుడు, ఎంత పెద్దదయ్యిన వాడివి ఇన్ని సంవత్సరాలు వచ్చి వాక్యం వింటున్నా నీకే ఆ క్రమం లేనప్పుడు, నీ పిల్లలకు ఉన్నటువంటి వయసు ఎంత, వాళ్ళ ఆత్మీయత ఎంత, వాళ్ళ బలహీనులు ఎంత? అలాంటి టైంలో మీరు ఎలాగా ఆ రకమైన నిష్కర్షగా ఆ శాపవచనం మీ నోట్ల నుంచి పలకగలుగుతున్నారు? అప్పుడు మీరు ఆగ్రహాన్ని వ్యక్తపరిచేటువంటి పద్ధతిలో ఆత్మను తీసుకున్నారా, దురాత్మను ఆశ్రయించారా? ఎక్కడ జరిగింది? ఇప్పుడు మీ ప్రవర్తనపై దేవుని అధికారానికి మీరు ఎలా వాడుకున్నారో ఒక్కసారి ఆలోచిస్తూ సమాధానం చెప్పండి. ఒకవేళ నీ కోపాన్ని వ్యక్తపరిచే సందర్భంలో మీ ఇంట్లో కానీ, మీ ఇంటి బయట కానీ, పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా సరే మీకు వచ్చినటువంటి ఆగ్రహ బలం, కోపం, అలాంటి పరిస్థితుల్లో మీరు అవుట్కమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఎంత టైంకి దేవునిని మీరు చూపించగలరు? ఇది మొదటి ప్రశ్న. ఎంత టైంకి మీలో దేవుణ్ణి కనపరచగలరు? మీరే చెప్పండి సమాధానం. మళ్ళీ తిరిగి దేవునిని మీలో కనపరచటానికి ఎంత టైం పడుద్ది? ప్రశ్న అర్థమైందా? ఏం మౌనంగా ఉన్నారు సభ అంతా? ఎంత టైం పడుద్ది? నేను నిన్ను అడిగే ప్రశ్నకి సమాధానం మీ దగ్గరే ఉంది. ఏంటో చెప్తాను. ఎంత టైంకి కోపాన్ని తెచ్చుకున్నావో అంత తొందరగా దేవుడు నీలోకి రావాలి. వస్తుందా? ఆగ్రహాన్ని వ్యక్తపరచటానికి నువ్వు తెచ్చుకున్నంత వేగంగా ఆత్మీయతను అంత వేగంగా తెచ్చుకోగలవా? ఎస్ ఆర్ నో? ఎక్కడో ఎస్ వినపడుతున్నాయి. ఆత్మీయులు ఉన్నారు ఇంకా. అంత తొందరగా వస్తుందా? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? పురుషులకా స్త్రీలకా? సహజంగా మనలో మనవాడు. కోపం కాదు, నా మీద కోపపడకండి ఇలా పెట్టారని. ఎవరికి ఎక్కువ కోపం వ్యక్తపరుస్తుంది?
పెళ్ళి కాకపోతే పురుషుడికి కోపం ఎక్కువ. పెళ్ళి అనేది, పవిత్రమైన వివాహం అనేది, పరిశుద్ధ వివాహం అనేది జరిగితే ఇంకా ఆ తర్వాత సహనశీలి యేసు ప్రభు పురుషుడే. కోపానికి కారకులు వాళ్ళు అవుతారేమో, కానీ సహనానికి వారసులు వీళ్ళే. ఎందుకు అని అడిగి, అది భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. నిన్ను రైట్ అని వాళ్ళని తప్పని నేనేం జడ్జ్ చేయట్లే, కానీ ఒక వాస్తవం చెప్తాను. ఏంటంటే, మాట్లాడగలిగినోడిని మాట్లాడకుండా ఉంచగలిగేది వివాహం. తొళ్ళగొట్టినా, మీసాలు మెలేసినా, ఛాలెంజ్లు చేసి సవాళ్ళు విసిరినా, మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటోడైనా వంగుతాడు. దండ వేసుకునేటప్పుడు వంగుతాడు, ఇంకా అక్కడి నుంచి వంగడమే, ఇంకేం మాట్లాడడానికి ఉండదు. మాట్లాడకండి. మీరు అడగచ్చు కారణాలు. నేను రెచ్చగొట్టడానికి కారణం ఇక్కడే, బీజం ఇక్కడే పడవచ్చు, నేనేం కాదన్నాను. మీరు రెచ్చిపోవడానికి కారణం అపవాదికి చోటు ఎవరిచ్చారు? ప్రతి ఇంట్లో ఈ శబ్దం సరిగ్గా వింటారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. నేను గ్యారంటీకి చెప్తాను, ఏంటో చెప్తాను వినండి. స్త్రీలందరూ ఏమంటారు? సాతానా పో. ఇందుకు ఎవరా సాతాను? స్త్రీలారా చెప్పండి. భయపడుతున్నారా? సాతానుగళ్ళగా శోధించేస్తున్నాడు అనుకో మీ నాన్న శాతానా, మీ ఆయన శాతానా కాదే. కానీ మీకు అలాగ అనిపించడంలో తప్పేమీ లేదు. ఆత్మీయులకు ఆత్మ కనిపిస్తుంది. ప్రభు క్షమించునుగాక. విపరీతమైన ధోరణిలో నీ ప్రవర్తన ఎప్పుడైనా నీ మీద ఓవర్కమ్ చేసి ఎందుకు ఇలా ప్రవర్తించానని నీకు అనిపించలేదా? హయ్యర్ ఎక్స్ట్రీమ్స్కి. ఆ ఎక్స్ట్రీము ఎంత తీవ్రతకి వెళ్తుందంటే, జనరేషన్స్ కర్స్కి మీరు ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. జనరేషన్ని నాశనం చేస్తారు, తరాలను నాశనం చేసేలాంటి తిట్లు తిడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ నోట ఆశీర్వచనంతో పలికిస్తే దేవుడు దాని ఫలాన్ని 100 రెట్లు ఫలించాలనుకుంటాడు. కానీ 100 రెట్లు ఆశీర్వచనం పలకాల్సిన నీ నోట్లో ఒక్క మిల్లీమీటర్ శాపం వచ్చినా 100 రెట్లు ఆశీర్వాదం ఆగిపోద్ది. నోటు చాలా బలమైనది. ఒక క్రైస్తవ హృదయము పరిశుద్ధమైన దేవుని ఆత్మచేత నింపబడిన తరువాత, పరిశుద్ధమైన దేవుని నీ నోట స్తుతించుట, ఆరాధించుట, కీర్తించుట నేర్చుకున్న తర్వాత, నీ నోట పొర్రపాటును కూడా ఒక్క వీసమెత్తు, 1 మిల్లీమీటర్ మాట కూడా ఒక శాపవచనంగా నీ హృదయం నుంచి రాకూడదు. వచ్చింది ఎంత టైంలో నువ్వు సారీ అయ్యో ఒక్క నిమిషం నేను ఆ మాట అనకూడదు, సారీ తప్పు అలా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ బలహీనమైన మనస్సాక్షితో మాట్లాడిన ఆ తొందరపాటు మాటకి పశ్చాత్తాపపు హృదయముతో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, అవతల వ్యక్తి ఎదుట మాట్లాడిన మాటను ఒప్పుకోగలిగితేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అదర్వైజ్ నువ్వు అనేసిన తర్వాత కాసేపు ఆలోచనలో పడినా దేవుడు ఊరుకోడు. మాట రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. వచ్చిన తర్వాత మాట ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా నీ ఏడుపు కూడా రావాలి, పశ్చాత్తాపం కూడా రావాలి, క్షమాపణ కూడా రావాలి, అంత వేగంగా రావాలి. దేవుడు ఒక్కడే చెక్ చేస్తాడు. బయట వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, వినకపోవచ్చు. కోపంలో ఉండేటప్పుడు నువ్వు ఒకటంటే నేను 2 అంటాం. కానీ ఆ రెండిట్లోనే నువ్వు ఎంత యథార్థంగా దేవునిని ఆశ్రయిస్తున్నావు, అపవాదికి చోటిచ్చి ఆగ్రహక్రియను బయటికి వెల్లడి చేస్తున్నావు అనేది ఆధారపడుతుంది. భయంకరంగా సత్యం ఇది, జాగ్రత్తగా ఉండండి. 4, పెద్దరికాలు బాధ్యతలు తీసివేసి రోగాలకు ఆహ్వానం పలికేది ఆ సమయమే. పెద్దరికాలకి బాధ్యతలు కూడా పక్కకు పోతాయి, రోగాలకు అవకాశం ఇస్తారు. కోపపడడం, ఆగ్రహాన్ని విడిచిపెట్టడం కీడుకే అది కారణమని బైబిల్ చెప్పింది. దానికి డాక్టర్లు అయితే రకరకాల రీజన్స్ చెప్తారు. దాన్ని హైపర్ టెన్షన్ అని, అదే బీపీ, దానికి రకరకాల పేర్లు, దానికి హైపోథైరాయిడిజం అని, ఇంకా రకరకాల పేర్లు చెప్పి ఈ రకమైన ప్రాబ్లంతో ఈ అగ్రెసివ్నెస్కి ఈ రకంగా జరుగుతాయండి, దీనికి కిడ్నీ మీద ఎడ్రినల్లా జరుగుద్దండి. ఈ రసాయనిక చర్యలన్నీ పక్కకు పెట్టండి. కానీ దేవుని ద్వారా నువ్వు నడిచేటువంటి ఆ పరిచర్యలలో నీ పెద్దరికానికి, నీ బాధ్యతల్ని నువ్వు ఆ క్షణం మానివేసి ఆపివేయటం ఒక అపవాది యొక్క రోగాన్ని ఇన్వైట్ చేయటమే. ఒక సిక్నెస్ని నువ్వు ఇన్వైట్ చేస్తావు లోపలికి. మీకు తెలియని సత్యం చెప్తాను, యథార్థమైన పశ్చాత్తాపంతో నువ్వు సమాధానాన్ని వెతికితే నీ క్యాన్సర్ హీల్ అయిపోద్ది. ఈరోజు
యథార్థమైన సత్యపు హృదయంతో క్షమాపణ అడగాలి. అవతల ఏంటి, ఎవరు, నువ్వు తిట్టకపోవచ్చు, నువ్వు అనకపోవచ్చు. యథార్థమైన మంచి మనసుతో నువ్వు గనక క్షమాపణ పొందకపోతే నీ గుప్తమైన రోగము కూడా నిన్ను వదలదు. పాపము క్షమించబడినప్పుడు, ఒక వ్యక్తిని సమాధానమును వెతికినప్పుడు రోగము హీల్ అవుతుందని బైబిల్ చెప్తుంది. అంటే అన్ని రోగాలకు నీ కోపం కారణమని నేను చెప్పట్లా, కానీ రోగాన్ని పెంచడానికి మాత్రం నీ కోపం కారణమని చెప్పగలను. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవటానికి, నీ లైఫ్లో సఫర్ అవటానికి నీకే నువ్వు ఇన్వైట్ చేసేటువంటి వీక్నెస్ అది. సారీ. సో ఏ పరిస్థితి వచ్చినా అపవాదికి అవకాశం ఇవ్వకుండా నీవు ఎంత ఎక్కువగా, ఎంత తొందరగా, మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీకు మంచి వేడివేడిగా ఉంటుంది కదా పకోడీలు తిన్నట్టు, ఆ నిమిషంలో మీరు సమాధానాన్ని వెతికిన తర్వాత మీరు ఎంత రిలాక్స్ అవుతారు చూడండి. మీ బీపీ నార్మల్ అయిపోద్ది. ఆ పైకి వెళ్తున్న బారోమీటర్ టక్కని దీపద్ది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బీపీ విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకోండి, డాక్టర్లు ఏమంటారో తెలుసా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారని అడుగుతారు. ఆలోచనకి బీపీకి కారణం ఏంటి? మీ మైండ్లో థింకింగ్ ఎప్పుడైతే పెరుగుద్దో మీ రకాల జబ్బులన్నీ మీ శరీరం మీదకి ఆవహించబడతాయి. ఏ జబ్బు అయినా తగ్గకపోవడానికి మీ ఆలోచనే కారణం. మీ మనస్సు దేవుని మీద ఆనుకుందనుకోండి, పూర్ణ శాంతి. శాంతి వచ్చిందనుకోండి, సమాధానం వచ్చిందనుకోండి, ఆరోగ్యం, క్షేమం. ఇవి రాలేదనుకోండి, విపరీతంగా చింతించండి, ఆలోచించండి, కోప్పడండి, పాపం చేయండి. సింపుల్. సో ఏ రోజైతే నువ్వు ఆ రోగాలకు ఆహ్వానమిస్తున్నావో చూసుకోండి. ఇప్పుడు లాస్ట్ విషయం, రెచ్చగొడతావా, రెచ్చిపోతావా? ఆ టైంలో ఏది ఆగ్రహాన్ని వ్యక్తపరచాల్సిన, కోపాన్ని వ్యక్తపరచాల్సినటువంటి ఆగ్రహ పని జరిగినప్పుడు నువ్వు రెచ్చిపోతావా, రెచ్చగొడతావా? కొంతమంది రెండు రకాలు వేరువేరుగా ఉంటాయి. మీరు ఏ టైపు? ఒకసారి మీరు అడగండి ఎవరినైనా, అక్క ఏ టైపు, అనయ్య ఏ టైపు అని. రెచ్చగొట్టే టైపా, రెచ్చగొడతావా, రెచ్చిపోతావా? ఏ టైపు? సింపుల్ చెప్పనా, మీరు బాధపడతారు. కానీ ఇప్పుడు మీరు మొక్కలు చూసుకుని నవ్వుకొని ఇంటికి వెళ్ళి నా మీద తిట్టుకుంటారు. కానీ పురుషుడు సైలెంట్గా ఉండి రెచ్చగొడతాడు, ఇది లబ రెచ్చగొడద్ది. స్త్రీ విపరీతంగా వాగి 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 వాగి, నేను నోరు పడిపోయింది, మూసుకుని ఉన్నాడు కదా, ఆపు. కొద్ది నిమిషం ఓపిక పడితే మళ్ళీ ఆ తర్వాత తెరుస్తాడు. మౌనంగా ఉన్నందుకు నువ్వు రెచ్చిపోతే ఆ తర్వాత వీడు రెచ్చిపోయిన తర్వాత నువ్వు మూసుకోవాలి. ఈ కారణం ఎక్కువ శాతం పురుషుడు మౌనంగా ఉండడానికి మాటలేక కాదు, ఆ ఒక్క మాటతో నిన్ను నరికేసినంత మాట మాట్లాడతాడు. మౌనంగా ఉన్నంతసేపు లోపల కెమిస్ట్రీ జరుగుతుంది. ఏంటి, ఈ పదానికి ఏ పదం తెగితే తెగిపోద్ది, అది ఆకురాయి సాన పెడతాడు. మాట సాన పెట్టి 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 ఎతుకుతాడు ఆ డైలాగ్. నువ్వు ఈ లోపల 100 మాటలు మాట్లాడేసి ఇంకేం మాటలు లేకుండా కామ్ అయిపోతావు, అప్పుడు లేపుతాడు దాన్ని. ఇంకా ఆ తర్వాత నీకు మాటలు ఎక్కడ ఉంటాయి? పాపం చెయ్యొద్దు బైబిల్ చెప్తుంది, అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. పరిస్థితులు ఎన్నో వాక్యాలు వింటావు. ఇన్ని సంవత్సరాలు నీ శరీరానికి వచ్చాక ఆత్మీయంగా ఈ రోజుకి ఆగ్రహ పనులకు నువ్వు చేసేటువంటి కారణం ఎవరు ఆశ్రయం అవుతున్నారు? ప్రభువా, నా కోపం వస్తుంది, ఈ పని నేను అనకూడదు, ఇప్పుడు నాకు సహాయం చేయి ప్రభా 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 ప్రభా. నేను చాలామంది చూశాను ఇలా ప్రభా ప్రభా అనుకునేవాళ్ళు. నేను ఈ ప్రభా అనుకునేవాళ్ళు నిజంగా పరిపూర్ణులు అనుకున్నాను కొద్ది రోజులు. ఏమంటారో తెలుసా, 3 నెలల నుంచి ఓపి పట్టానని మధ్యలో దిగుతాడు. 3 నెలలు ఓపి పట్టడమా ప్రభా అని? 3 నెలలు పాపాన్ని పెంచడమర్రా. నిన్నటిది ఈరోజు తేకూడదు, నిన్నటి కోపం ఈరోజు వ్యక్తపరచకూడదు. ఈరోజు మాట్లాడేటప్పుడు మొన్న అల్లప్పుడు ఎల్లప్పుడు నువ్వు నోరెత్తకూడదు. ఈరోజే కోపం వచ్చింది ఇప్పుడు దుప్పుడే తేల్చుకోవాలి. మీ పక్కలో చెప్పండి, ఇప్పుడు దుప్పుడే అని. నిన్నటిది మాట్లాడకూడదు, గతం తవ్వకూడదు, మొన్నటి గురించి చెప్పకూడదు, దెప్పకూడదు, ఎత్తకూడదు. ఈరోజే. అసలు 100 గొడవలు అయిపోతాయర్రా. ఉండగలరా? ఉండకండి. రక్షణ ఎందుకు మనకి? దేవుడు ఎందుకు? మనకు దయ్యం ఉన్నాడు కదా, ఆడిని పోషిద్దాం. ఆ గుమ్మడికాయ ఏదో కట్టేసుకుంటారా మీ ఇంటికి, ఈ గుమ్మానికి ఈడే అధిపతి అని తెలుసు. అపవాది చోటు ఇవ్వకూడదని దాన్ని ప్రేమిస్తానంటారు. ఏం చేయాలి? సో ఆగ్రహ పనుల దగ్గర మొట్టమొదటిది, నువ్వు ద్వేషాన్ని వెల్లడి చేయడానికి అపవాదిని రెచ్చగొడతాడు నిన్ను.
కోపాన్ని బయలుపరిచేటప్పుడు అపవాది నిన్ను రెచ్చగొడతాడు. ఆగ్రహ పనులు నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు అపవాది నిన్ను విపరీతంగా రెచ్చగొడతాడు. 4వ విషయం కూడా చెప్తాను ఈరోజు. 4వ విషయం, మాటలతో ఇచ్చేటువంటి దూషణకు మీరు ఎలా అవకాశం ఇస్తారు? దూషణకు మీరు ఇచ్చేటువంటి అవకాశం. 1 Peter 3:9, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు బైబిల్లో ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను, అంటే కీడుకి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి ఇప్పుడు? దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఏం చేయాలి? దీవించాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, తిట్టినోళ్ళకి తిట్టకూడదంట, దీవించాలంట. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పదం, అవును, ఇందాక నేను అన్నాను కదా, అవును నేను అన్నాను, నేను ఊరుకోలేదు, మరేమి చెప్పేస్తున్నాను, అనాల్సి వచ్చింది అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఈ అనుభవం మీలో ఎవరికి ఉంది? ఎవరికి లేదని అడగండి. మరి వాళ్ళు మాట్లాడుతుంటే మేము మాట్లాడుకుని నోటుకుంటాం ఏంటండి? మేము అన్నాను, మరి అనాల్సి వచ్చింది అనేసాను అన్నారా లేదా? 1 పేతురు 3:9 మళ్ళీ చెప్పండి. అలాగే అనాల్సి వచ్చింది అనేసాను, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను. 1 పేతురు 3:9 మళ్ళీ చెప్పండి. అనాల్సి వచ్చింది కాబట్టి అనేసాను, వాళ్ళు అన్నారు కాబట్టే అన్నాను, ఆపుకోలేక వాళ్ళు ఒకటంటే నేను అన్నా. 1 పేతురు 3:9. ఇప్పుడు చెప్పండి, 1 పేతురు 3:9 ఇప్పుడు నువ్వు చేసిన పని ఒకటేనా? మరి కాదన్నప్పుడు నువ్వు బైబిల్ తెలుసు అంటావేంటి? నాకు తెలియదండి ఈ వాక్యం, నేను అన్నాను, ప్రభు నిన్ను క్షమించాడు, వెళ్ళిపో. నీ పాపానికి ఏ రకమైన చిట్టాల్లో పుస్తకంలో రాయలే. కానీ వాక్యం ఉండి అక్షరం నీ మీదకి వచ్చి నీ మీద తీర్పు తీరుస్తుందని తెలిసి వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అన్నావు అంటే ఆడి గడ్డి తిన్నాడండి. మరి నువ్వేం తిన్నా? నువ్వెందుకు అన్నావు? ఆడు అంటాడు, ఆవిడ అంటది, నువ్వెందుకు అన్నావు? అనాల్సిన కారణం ఏంటి? అవునండి, అలా అనడానికి మీకు ఏమైనా ఊతము ఆధారం ఏమైనా ఉందా? అనొచ్చు అసలు. బైబిల్ ఏం చెప్పింది? మాట్లాడండి. 1 పేతురు 3:9 ఒప్పుకున్నారు కదా, చెప్పండి. మీరు అనడానికి మీకు ఏమైనా అధికారం ఉందా? ఆధారం ఉందా? మీ అమ్మగారు ఏమైనా వెనకాతలు వస్తా నువ్వు అనేవే తర్వాత చూసుకుందాం అన్నారా? పాస్టర్ గారు నువ్వు అరే, నేను కొన్నిసార్లు చెప్తాను, గొడవ అయ్యిందండి అంటే గొడవ మంచిదేలేండి అంటాను నేను కూడా. ఎందుకు? నువ్వేంటో బయటపడుతుంది. నిన్ను బయటికి తీసుకొచ్చేదే ఆ ఆవేశం, ఆ ఉగ్రత, ఆ కోపం, ఆ మరక మంచిదే. ఆ తర్వాత నువ్వేంటో తెలిసిపోద్ది. అది జరగాలి కదా, జరగకుండా ఉంటే నువ్వు ఎప్పుడు బయటపడద్ది? పోలే మంచిదేలేండి, అయ్యింది, ఇంకెప్పుడు అవ్వకుండా చూసుకోండి అని చెప్తాను. మరి అంతకంటే ఏం చెప్పను? జరిగిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే, జరగకముందు నాకు ఫోన్ చేస్తే, అన్నయ్య ఈ రాత్రి మా ఆయన దెబ్బలాడతాడు, ఏం మాట్లాడాలని అడిగింది. ఏం మాట్లాడాలి? 1 పేతురు 3:9 ఏం మాట్లాడాలి? ఆయన అరిసినంతసేపు మౌనంగా ఉండి, ప్రభు నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను కడుపు చల్లగా ఉంచును గాక, ఇంకేమైనా దీవించ రావే దీవెన మాటలు, శాపాలు వస్తాయే మీకు? సో హృదయపూర్వకంగా దీవెనలు పలకమని చెప్పింది, చెయ్యి, అయిపోయింది. దానికి ఇంకా పాస్టర్ గారికి దానికి డైలాగ్ వెర్షన్, స్క్రిప్టు, రాజమౌళి ఉన్నాడేంటి ఇక్కడ, గొడవను కూడా పెద్ద అద్భుతంగా చిత్రీకరించడానికి. ఆత్మీయతలో అపవాదికి చోటు ఇవ్వకపోవటమే ఆత్మీయత. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వెందుకు ఆడన్నాడు, నువ్వెందుకు అన్నావు అని అడిగితే 2 పదాలు వస్తాయి. ఒకటి, నా ఇగోను టచ్ చేశాడు, నేను హర్ట్ అయ్యాను. దేని టచ్ చేశారు? ఏంటో 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 ఎక్కడ ఉంది అది? నీకు ఈగో ఉందా? నీకు అహం ఉందా? క్రీస్తులో చచ్చిపోయిందనివి కాదా? నూతన సృష్టివి కాదా? పాతవి గతించిన క్రొత్త రూపం కాదా? నీ సంపూర్ణత, నీ స్వరూపం క్రీస్తులో నూతన ఆ సంపూర్ణతను కాదా? ఇంకా ధరించుకోలేదా? పాపం చేసినోడికి కదా గిల్టీ ఉంటుంది. పాపం కడిగి వేయబడ్డోడికి గిల్టీ ఏంటి? ఇప్పుడు ప్రభువు నన్ను ఎలా క్షమించాడో నాకు గుర్తు చేసుకుంటే అప్పుడు నేను అవతల వ్యక్తిని క్షమించడానికి కారణం నాకు దొరుకుద్ది, అవతల వ్యక్తిని దీవించడానికి నాకు కృప దొరుకుద్ది. అసలు ప్రభువు నన్ను ఎలా క్షమించాడో నాకు అర్థం కాకపోతే అవతలోని పాపిలాగా చూస్తే నేను పాపినే. 2 పాపులు దెబ్బలాడుకుంటే 2 జైల్లో ఉండి నాలాంటి నీతివంతుడు ఎవడో లేడు అన్నాడంట. 2 ఎక్కడున్నారు? మరి జైల్లో ఉండాక నీతివంతులేంటి? మళ్ళీ 2 మాట్లాడుకుంటుంటే అదే మన తెలివి తక్కువ. ఈగో ఏంటి? ఈగో నీకెక్కడది ఈగో? ఇంకొకడు అంటాడు, నన్ను మా వాళ్ళని అనేటప్పటికి నేను తట్టుకోలేకపోయాను. ఎవరిని? మీ వాళ్ళు? అండ్ నువ్వు ఒక్కదానివే మారు మనసు, నీ వాళ్ళు ఎవరు మనసు పొందలేదా? మీ వాళ్ళని అంటే అనాలని ఎక్కడైనా ఉందండి?
మీరు అన్నప్పుడు పడండి, మీ వాళ్ళు అన్నప్పుడు తిరగబడండి. పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 62వ అధ్యాయం 17వ వచనం. అంటే అది లేదులేండి, ఎతకండి. కొత్త బైబిల్ రాసుకుని నువ్వేమైనా పెట్టుకున్నావు అలాంటివి ఏమైనా? ఎందుకు మరి ఇలాంటి మాటలు మాట్లాడతారు? సో ఇప్పుడు నీ ఈగోని టచ్ చేసినా, నువ్వు హర్ట్ అయినా పరిస్థితి అయితే అదే లేదు. ఒరే మరి ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఒకసారి అనేస్తే ఊరుకుంటే బాగుండండి. పొద్దున్నుంచి అదే పనిగా సొనుగుతుంటే, కెలుకుతుంటే, ప్రతీది మరియా పొడుస్తుంటే ఊరుకుంటాం ఏంటండి? అనకుండాను ఉన్నారా? మంచం మీద కుర్చీల మీద కూర్చున్నప్పుడు అవి కిర్రు కిర్రమంట. ఎందుకు? నట్లు సరిగా బిగించకపోతే, కోసాలు సరిగ్గా ఫిక్స్ అవ్వకపోతే, ఫెవికాల్ సరిగ్గా లేకపోతే సప్పుళ్ళు వస్తాయి. మీకు కూడా అంతే. మనలో కూడా సరిగ్గా బిగింపు లేకపోతే సప్పుళ్ళు వస్తాయి, వీక్ అవుతూ ఉంటాయి. కిర్రమని మా ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వస్తుంటారంట. సార్ కాలు కదుపుతుంటే కిర్రమంటుంది. కాలే కాదు, చాలా ఉన్నాయి కిరికిర్లు. సో నీ హృదయంలో ఎందుకు ఈ రకమైనటువంటి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా అదే పనిగా కెలకడం, శోధించడం, దెప్పడం, మాట్లాడడం, గతించిన వాటి గురించినటువంటి అభ్యాసపు మాటలు మాట్లాడటం, అది ఆత్మకు విరోధమైనటువంటి పనులు అని నీకెవరో చెప్పరా? మీరు అడగచ్చు, బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి అనుకూలంగా ఉండడం ఎలాగో నేర్పించి, మనుషుల మధ్యలో దేవునికి సమాధానంగా ఉండడం ఎలాగో కూడా బ్రతుకుడు నేర్పించాలి. అది బైబిల్. లైఫ్ స్టైల్ని నేర్పించాడు యేసుప్రభు. బైబిల్ నేర్పించలా, జీవిత విధానాలను బోధించాడు. జీవితం ఎలా జీవించాలో చూపించి, నేను చెప్పినటువంటి బోధించిన సంగతులు ఆ ప్రకారము చెయ్యండి అని చెప్పాడు ఆయన. పాత నిబంధన మనకి లైఫ్ స్టైల్ చేయించలా, దేవునికి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో నేర్పించింది. క్రీస్తు మనకి ప్రజల మధ్యలో దేవునిని ఎలా ఆరాధించడానికి ఉపయోగపడే నీ పొరుగువాడితో కలిసి ఉండాలో ప్రేమించుటలో నేర్పించడం ప్రారంభించాడు. ఈ విషయం నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని మనసులో ఈ మాటను పెట్టుకో. ఇప్పుడు ఏ రోజైనా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం చూడండి. సామెతలు 17:14. కలహారంభము, కలహానికి ఆరంభం అంటే గొడవకి ప్రారంభం. నీటి గట్టున పుట్టు ఊట. అబ్బా, ఏ గట్టుని? నీటి గట్టు. ఆల్రెడీ చుట్టూ నీరుంది, రిజర్వాయర్ గట్టు కట్టారు, ఆ గట్టుకి లీక్ అయ్యిందటండి కలహ ఆరంభం. ఆ నీటి పొట్టున గట్టు నుంచి కొంచెం ఊట అలా స్టార్ట్ అవుతుంది అనుకోండి, స్లోగా చుక్కలు తడి వస్తుంది. కొద్ది సమయం తర్వాత ఏమవుద్ది? ఆ వాటర్ అలా లీక్ అయ్యి ఏమవుద్ది? గట్టు తెగ్గొట్టుకొని ఊరు ముంచేదా? కలహ ఆరంభం కూడా అంతేనంట. ఫస్ట్లో ఎలాగొస్తుందట? చిలికి స్లోగా లీక్ అవుద్దంట. నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. అధికం కాక మునుపు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టుము. కానీ మన కృప ఏంటంటే, వివాదాన్ని అధికం చేశాక ఎలా వదిలిపెట్టాలో తెలియక, ఇంకా తర్వాత రకరకాల మొఖాలు, ఎడమొఖాలు, పెడమొఖాలు పెట్టి అభ్యంతరకరంగా దేవుని నామానికి అసహ్యకరమైన క్రైస్తవ సాక్ష్యాన్ని బయటికి తేవటం. ఈ పరిస్థితి నువ్వు గుర్తుపెట్టుకుని హృదయాన్ని ఏ రీతిగా దేవుని మీద ఉంచుతావో ఒక్కసారి చూసుకో. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ ఏ పరిస్థితులు ఉంటాయో చూసుకోండి. 1, మాటకు మాట ఆపగలవా? మీ పక్కన అడగండి. బదులిస్తావా, మూస్తావా? ఏం మాట్లాడుకోవట్లేదా? మీరు చెప్పండి, గుర్తుంటుంది. నా పక్కన ఆవిడ మరీ ముఖం ఎలా పెట్టుకుని అడిగిందని చెప్పుకుంటుంది. ఇంకా ఆ రోజున కోపం రాదు ఆవిడకి. చెప్పండి, మీ పక్కన అడగండి. మాటకు మాట ఇస్తావా, మూసుకుని ఆపుతావా? పేతురు, నీ ముందున్న అడగరా, అయ్యా మాటకి డైలాగ్ ఏమైనా వేస్తావా, ఆగిపోతావా అనేసి. ఇంకా ఆడు పెళ్ళి అవ్వలేదు, అయ్యాకాడు చెప్తాడు. ఇప్పుడే చెప్పు. మాటకు మాట ఇస్తారా, ఆపుతారా? డైలాగ్. రైట్. ఇప్పుడు చెప్పండి. వేడిగా, వాడిగా, పౌరుషంగా, పరుషంగా, నిందలు, అసహనంగా పదాలు ఇసురుతారా, లేకపోతే క్షమాపణ అడుగుతారా? ఏమడుగుతారు ఆ టైంలో? వాడిగా, వేడిగా, పౌరుషంగా, పరుషంగా, నిందలు, బాధాకరమైన పదాలు వాడతారా, క్షమాపణ అడుగుతారా? అర్థం కాలేదు తెలుగు భాష, అంత సైలెంట్గా ఉంటారే. క్షమాపణ అడుగుతారా? అసలు అలాంటి పదాలు అడిగితే చంపేయాలనిపిస్తుంది కదా. దేవునికి కృతజ్ఞతలు ఏంటంటే, మనకింకా అమెరికా లాగా గన్లు ఎవడో ఉంచుకునే కల్చర్ ఇవ్వలేదు.
ప్రతి ఇంట్లో గన్ ఉంచుకోవచ్చు, మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకుంటే ఈ పాటికి ప్రతి ఇంట్లో ఒక మర్డర్ అయిపోను. ఎందుకు? ఆ టైంలో ఎలాంటి కోపం ఉంటుందంటే అవతలని చంపితే తప్ప మనశ్శాంతించదన్నంత పదం బయటికి. కత్తి వాడేస్తాం, ఆ తర్వాత ఏదైనా చేసేస్తాం. నెంబర్ 3, ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను, అనకూడదే అన్నాను అనేవాళ్ళు ఉన్నారా లేదా? అనకూడదు ఎందుకు అన్నావు? వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అనాలని రూల్ ఉందా? ఎందుకన్నావు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అనకూడదని నీకు బాగా తెలుసర్రా. ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది, కానీ ఎవరిని పిలుస్తాం? అని పిలిచి ఏమంటాం? తప్పు నాది కాదు, ఆకలిదన్నాడు ఎవడో. ఇప్పుడు నువ్వేమంటాడు? తప్పు నాది కాదు, పాపం అందన్న. పాపానికి కారణం ఎవరు? నీ శరీరం, నీ మనస్సు, నీ పదము, నీ ఉద్రేకం, నీ అంతరంగం. నేను క్రీస్తులో కొనబడి నేను క్రీస్తుకు దాసోహం అయిన తర్వాత నేను ఇంకొక వ్యక్తితో ఎలా ఇష్టపడతాను? అది ఆలోచించుకోండి. నెంబర్ 4, నన్ను రెచ్చగొట్టారు కాబట్టి అలా చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే నేను నా అంత సౌమ్యుడు సాత్వికం కలిగింది ఎవరు ఉండరు అనండి. అనరు. నన్ను రెచ్చగొట్టారు కాబట్టి అయ్యింది, లేకపోతే నా అంత సౌమ్యుడు, నా అంత సాత్వికురాలు ఈ ప్రపంచంలో ఉండరండి. టైమ్లీ అంతే, అలాగ అయ్యింది అంతే. అసలు ఎంత కంట్రోల్ తెలుసా నేను? అసలు నేను మాట జారను, మాట తోలను, మాట అన్నం అనిపించుకుంటాను కానీ అన్నం. అవునా? నెంబర్ 5, భార్యాభర్తలు ఇద్దరు పొరుగువారు కాదు, వారిద్దరూ ఒకటే శరీరం, ఒకటే సంబంధం, ఒకటే బంధువు. ఒకసారి చెప్పండి నోటితో. భార్యాభర్తలు ఇద్దరు పొరుగువారు కాదు, శత్రువులు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే బంధువులు. బంధువులు అన్నాక గొడవలు ఆడుకుంటారా, కలుసుకుంటారా? అవునా? నాకు అదే అర్థం కాదు. ఏంటంటే ఎన్ని రకాల బంధుత్వాలకు గొడవలున్నా వీళ్ళిద్దరికీ మధ్యలో గొడవలకు కారణాలు మాత్రం ప్రత్యేక కారణాలు ఉంటాయి. దేవుడి ఆలోచన లేకుండా ఇద్దరు కూడి సమ్మతించి కలిసి నడవలేరు. అలాంటిది ఒక వ్యవస్థను కట్టే దేవుడు మీ ఇద్దరిని కలిపాడంటే విడిగా కానీ విడిపోయి కానీ ఉండడానికి వీలు లేదని అర్థం. మనుషులు జతపరిచిన వారిని ఏ మనుషుడు, ఏ పరిస్థితి, ఏ నీతి, ఏ చట్టము విడిపించకూడదు. అది దేవుని నీతి. జాగ్రత్త సుమి. ఏ పరిస్థితుల్లోనూ వారు బంధువులు, పొరుగువారే శత్రువులుగా మారడానికి వీలు లేదు. రైట్. ఇప్పుడు అపవాదికి చోటిస్తారా, ఆత్మకు చోటిస్తారా? ఎవరికి చోటిస్తారు? అపవాదికా, ఆత్మకా? అదే, ఆత్మకు చోటిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సమాధానకర్త, అపవాదికి చోటిస్తే అల్లరికి కర్త. ఇప్పుడు మీరు చెప్పండి, అల్లరికి కర్త అయిన అపవాదికి చోటిస్తారా? ఆత్మకు సమాధానకారకుడైన పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తారా? ఏం జరుగుద్ది ఆ టైంలో? ఏం జరుగుద్ది? రైట్. నేను ఇది మీ ఇంటి గురించి మాత్రమే కాదు, మీ ఆఫీస్ కానీ, మీ చర్చ్ కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీరు ఉండే ప్రదేశంలో కానీ, మీరు బ్రతికే పరిస్థితి కానీ, ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటి చుట్టూ ఉండేటువంటి ఈ యుద్ధ వాతావరణం ఎప్పటికీ పోదు. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఇంటిని గెలిచి, 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని గెలిచి, ఇన్ని వేల సంవత్సరాలు మన హృదయాలను గెలుచుకున్నాడు. ఈరోజు అదే దేవుడు అదే ఆత్మతో నేటికి మనకు సహాయం చేయటానికి వాక్యాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, ఆత్మనిచ్చి, సహవాసపు అనుబంధాన్నిచ్చి, ప్రార్థనతో ప్రభువు ద్వారా ఆ రక్తమాంసాలు నీ చేతికిచ్చి నిన్ను తనలో సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు అపవాదికి చోటివ్వటానికి ఇచ్చినంత ప్రేమ క్రీస్తుకు చోటివ్వకపోతే ఎవరిని అనాలి? దేవునికి చోటిస్తున్నారా లేదా? ఇప్పుడు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు మిమ్మల్ని, మీ రాజ్యంలో నాకు కొంచెం చోటివ్వండి అని. మీ రాజ్యంలో ఆయనకు కొంచెం చోటివ్వండి. ఓ కుటుంబాన్ని కట్టుకున్న యజమానురాలా, నీ రాజ్యంలో ఆయనకు కొంచెం చోటు, సమాధానం ఇస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తే అల్లరి రాదు, సమాధానమే వస్తుంది. ఈరోజు నోట్లో ప్రార్థనలు, పాటలు, చర్చిలో చదివినట్టు ఇంట్లో కీర్తనలు, వాక్యాలు, ఫోన్ నిండా నీ వాల్పేపర్లు, రింగ్ టోను బైబిల్ వాక్యాలు లేక పాటలు. ఎందుకర్రా బ్రతుకుల్లో చేయనివి వేషధారణ క్రియలు? నీ శరీరాన్ని లోబరచడానికి ఉపయోగించని దేవుని ఆత్మ అసలు దేవునికి చోటిచ్చినట్టేనా?
ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన చెబుతున్నాడని, ఆయన సరిచేస్తున్నాడని అసలు ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నీ శరీరాన్ని ఉద్రేక చర్యలకు అవకాశం ఇస్తుంటే ప్రభువు దుఃఖపడడా? ఈరోజు నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పు, ఆయనతో మాట్లాడు, ఆయనతో ఒక నిబంధన చేసుకో. ప్రార్థన చేద్దాం.